రాహుల్ గాంధీ పాదయాత్రలో తొలి రోజుల్లో తనకు తానే నడుస్తానో లేదో అని భయపడ్డానని చెప్పారు. జాతీయ ఆదివాసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ తనని ఇంటర్వ్యూ చేసిన వాళ్లు కూడా అవమానించారని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో యాత్ర చేయడంతో అక్కడి సంస్కృతి సంప్రదాయాలను చూశామన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా గొప్ప అనుభవం వచ్చిందని తెలిపారు. నాకే డౌట్ ఉంది, కానీ అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు కేసీ వేణుగోపాల్ గారు అడిగారు, మా రాజా గారు కూడా అడిగారు, దిగ్విజయ్ సింగ్ గారు, క్యా ఆప్ చల్ సక్తే క్యా. కానీ నేను చెప్పిన ఇది 4 సార్లు పాదయాత్ర చేసిన సార్ అనుభవం ఉంది. దిస్ ద 5th పాదయాత్ర ఫర్ మీ, సో ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు మీ అనేటటువంటి మాట ఆయన చెప్పాను. కానీ నాకు ఆయన మాటలతో డౌట్ క్రియేట్ అయింది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు చేయడం వేరు, ఇప్పుడు చేయడం వేరు. ఈ శరీరంతో చేయగలుగుతామా అనేటటువంటి అనిపించింది. మొత్తం మీద 14.5 కిలోల వజన్ తగ్గించుకోగలిగిన ఈ యాత్రతో. గొప్ప అనుభవం. సముద్రం, అది కూడా అరేబియా సముద్రం బంగాళాఖాతం కలిసే ప్రాంతంలో మొదలైంది. ఆ పక్కనే 2 సముద్రాలు కలుస్తున్న దగ్గర మహాత్మా గాంధీ గారి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పిసిసి ఆదేశాల మేరకు నిర్వహించాలని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 5వ తారీఖు నాడు